మా మాత చనిపోయి 6 నెలలు అవుతుంది. మీ అమ్మ చనిపోయింది. అందుకే కొంచెం బగారాదంతా కూడా ఏర్పాటు చేశాను. విద్యార్థులు ఆమెను ఆశీర్వదించాను. ఎక్కడున్నా కూడా ఆమె స్వర్గానికి వెళ్ళాలి. ఆమె మొదలుపెట్టిందే ఇది. నేను ఇలా చేసుకుంటూ పోతున్నాను నేను. ఓకే నడువు అక్కడ చెప్పండి స్వామి, ఎలా ఉంది ఇక్కడ అన్నదానం చేసి తింటున్నారు కదా, ఎలా ఉంది? ఇది మనకు తిరుమల దేవస్థానం నుంచి కలిగించిన వెంకటేశ్వర స్వామి వారి అన్నదాన ప్రసాదం. ఇది అన్ని విధాలా బాగున్నది. ఓకే, ఎందుకంటే ఇలాంటి అన్నదానం ఈ ఏరియాలో కర్మంగా ఎవరు చేయలేదు. మా గురుగారైన గోపాల స్వామి గోవింద స్వామి గారు ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఒక 2 years నుంచి అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. నుంచి 5 years నుంచి 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎలా వంటలు బాగుంటాయా అండి? వంటలు బాగుంటాయి సార్, ఏ ప్రాబ్లం లేదు, అంతా మంచిగా ఉంటుంది. అవునా? నమస్కారం అండి గురుస్వామి. నారాయణ. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇక్కడ గోవిందమాల భిక్ష పీఠం కర్మల్ఘాట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదానం చేస్తుంటాము. దానిలో భాగంగా ఈ రోజున మా మాత పరమపదం చెందింది. తనే దాన్ని ప్రారంభం చేసింది యారా ప్రసన్న. ఆమె ఇప్పటికి 6 నెలలు వచ్చింది. దాని భాగంగా ఇవాళ ఆమె ప్రత్యేకంగా బగారాదంతా ఆమె పేరు మీద చేస్తున్నాం. మీరు ఎప్పుడెప్పుడు చేస్తారండి ఇది? ప్రతి మంగళవారం చేస్తాం స్వామి. ప్రతి మంగళవారం చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి. ఎవరు ఇస్తారు? అంతా గవర్నమెంట్ కానీ మాకు ఎలాంటి అది లేదు స్వామి. ఇంకెవరు దాతలు లేరు. ఇది ఒకప్పుడు ఆ శ్రీనివాస్ గారని ఉండేవారు, ఆయన కెనడాలో ఉండేవారు. వారు చేసేవారు. వారి తర్వాత ఇంకా వారు మా బాబు మా పాప ఇట్లా అని ఏదో గోవిందులో కొంచెం వేసుకొని చేస్తున్నాము. ప్రత్యేకమైన ఫండ్ ఎవరు ఇవ్వటం లేదు. ఎక్కడ మేము చందాలు కానీ అట్లాంటివి అడగలేదు. ఎవరికి పెడతారండి మీరు? ఎవరికి పెడతారు మామూలు? వీళ్ళంతా వాళ్ళే. వీళ్ళంతా ఆకలితో ఉన్న అన్నార్థులు. ఇక్కడ సంత జరుగుతుంది ప్రతి మంగళవారం. ఆ సంతలో ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఒక్క పూటైనా వాళ్ళకి మంచి భోజనం పెట్టడానికి చేసి స్టార్ట్ చేసింది. ఇది నా భార్య ప్రసన్న తను స్టార్ట్ చేసింది. వాళ్ళని చూసి ఒక్క పూట మంచి భోజనం పెడదామన్నది. అలా భోజనం పెడదామన్న కార్యక్రమం 7 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. తను పరమపదం చెందింది. అయినా కూడా తన పేరు మీద ఇంకా వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో స్వామివారి అనుగ్రహంతో ఇది చేస్తూ ఉన్నాము. ఓకే స్వామి, థ్యాంక్ యూ. జై శ్రీమన్న. వంటలు ఎలా ఉన్నాయండి? జబర్దస్త్. చాలా బాగున్నాయా? చాలా బాగున్నాయా? మీరు ఎప్పుడు తింటారా ఇక్కడ ప్రతి మంగళవారం? ప్రతి ఒక్క మనం ఫస్ట్ నాకే పెడతాను. అవునా? బాగుంటుందా? బాగా చేస్తున్నారా? అమ్మ బాగా. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి తింటున్నారు స్వామి ఇక్కడ? 5 నెలలు. బాగుంటుందా? ఎలా? ఏమన్నా మనీ ఛార్జ్ చేస్తారా వీళ్ళు? ఏమైనా ఏం తీసుకోరా? ఓకే. వంటలు ఎలా ఉన్నాయండి? చాలా సూపర్ ఉన్నాయి. చాలా బాగున్నాయా? ఎప్పటి నుంచి తింటున్నారు? 3 రోజులు అవుతుందా? బాగుంటుందా? బాగా చేస్తున్నారా? ఓకే.